హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం ఇండెక్స్ అండ్ మ్యాచ్ అనే ఫార్ములా గురించి నేర్చుకుందాం. సో ఇండెక్స్ అనేది సపరేట్ ఫార్ములా, మ్యాచ్ అనేది సపరేట్ ఫార్ములా. బట్ మనం అడ్వాన్స్డ్ లుకప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వి లుకప్, హెచ్ లుకప్, ఎక్స్ లుకప్ వాడి మనం రెగ్యులర్గా లుకప్ చేస్తుంటాం. బట్ ఈ ఇండెక్స్ అండ్ మ్యాచ్ ఏంటంటే మనం డేటా అనేది అడ్వాన్స్డ్గా లుకప్ చేయాలంటే ఈ ఫార్ములాని మనం వాడతాం. సో దీంట్లో ఇండెక్స్ అనేది సపరేట్ ఫార్ములా, అలాగే మ్యాచ్ అనేది సపరేట్ ఫార్ములా. ఇప్పుడు మనం సింగిల్గా ఇండెక్స్ ఏంటి, మ్యాచ్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఈక్వల్స్ టు ఇండెక్స్. సో దీని సింటాక్స్ ఏంటి? అరే, రో నెంబర్, కాలం నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా అరే, మేబీ రేంజ్ అనుకుంటే దీంట్లో ఎగ్జాంపుల్గా నేను థర్డ్ రోలో సెకండ్ కాలం అని ఇస్తున్నా. 17 అని వచ్చింది. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్లో ఏమిచ్చాం? థర్డ్ రోలో సెకండ్ కాలం అని ఇచ్చాం. అంటే ఇది మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్ అయితే 1, 2, 3, దీంట్లో మనకి సెకండ్ కాలం 17 వాల్యూ అనేది ఇక్కడ రిటర్న్ అయింది. సో మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్లో ఏ రోలో ఉన్న కాలం ఏంటి, అది ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ వాల్యూ అనేది మనకు రిటర్న్ అవ్వడం జరుగుతుంది. సో మనకి థర్డ్ రోలో సెకండ్ కాలం, అందుకే వాల్యూ ఇది వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఈ ఫస్ట్ 3 నెంబర్ అనేది రో, ఇది కాలం. సో దీన్ని నేను 3 అని చేంజ్ చేస్తున్నా. సో మనకి ఇది థర్డ్ రో ప్రియా పటేల్ అనేది, దాని తర్వాత మనకి థర్డ్ కాలం అంటే ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఫీమేల్ అనేది మనకి రిటర్న్ అయింది. సో ఇది ఇండెక్స్ ఫార్ములా. ఇప్పుడు మ్యాచ్ ఫార్ములా చూద్దాం. ఈక్వల్స్ టు మ్యాచ్ లుకప్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ కుమార్ అనే స్టూడెంట్ని తీసుకుందాం, కామా లుకప్ అరే వచ్చేసి ఇక్కడ మనకి ఈ కాలం తీసుకుందాం. నాకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి పేరు, సో అందుకనే ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకున్నా. ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం సెలెక్ట్ చేసుకునే పేరులో రాజేష్ కుమార్ అనే పేరు 6th రోలో వచ్చింది. అంటే ఇక్కడ రాజేష్ కుమార్ అనేది ఇది ఎక్కడ ఉంది? 6th రోలో ఉంది. అంటే మనం యాక్చువల్లీ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి కౌంట్ చేసి 6th రోలో రాజేష్ కుమార్ ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను వేరే పేరు సెలెక్ట్ చేసుకొని చూస్తాను. సో ఆకాష్ వర్మ అనేది 4th రోలో ఉంది అని చెప్పేసి చూపెడుతుంది. సో మ్యాచ్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన లుకప్ వాల్యూని బట్టి, అలాగే లుకప్ అరేని బట్టి అది ఎగ్జాక్ట్గా ఏ సెల్ పొజిషన్లో ఉన్నది అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఇండెక్స్ అండ్ మ్యాచ్ని వాడి మనం వాల్యూస్ని అడ్వాన్స్గా ఎలా లుకప్ చేయాలో చూద్దాం. సో ఈక్వల్స్ టు ఇండెక్స్, సో అరే నా రేంజ్ ఇది ఇస్తున్నా మొత్తం, ఓకే, కామా మ్యాచ్. సో ఇక్కడ మనం యాక్చువల్గా ఇందాక ఎలా ఇచ్చాం? డైరెక్ట్గా రో నెంబర్, కాలం నెంబర్ ఇచ్చాం. బట్ అలా కాకుండా ఇప్పుడు మ్యాచ్ అనేది నేను వాడుతున్నా. సో ఇక్కడ నేను లుకప్ వాల్యూ ఈ స్టూడెంట్ నేమ్ని ఎక్కడ సెర్చ్ చేయాలి? దీంట్లో సెర్చ్ చేయాలి. ఇక్కడ నాకు రో నెంబర్ అనేది రిటర్న్ కావాలంటే స్టూడెంట్ అనే అతను ఏ రోలో ఉన్నాడు అనేది నాకు రిటర్న్ అవ్వాలి. సో మనం మ్యాచ్ ఇచ్చాం, దాని తర్వాత లుకప్ అరే, దాని తర్వాత సో లుకప్ అరే, దాని తర్వాత మనకి మ్యాచ్ స్టెప్ 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. ఒక రో నెంబర్ వచ్చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక రో నెంబర్ ఏది వచ్చింది? ఆకాష్ వర్మకి 4 అనే రో నెంబర్ వచ్చింది. ఇప్పుడు మనకి వాల్యూ కావాలంటే ఇంకోటి ఏం కావాలి? కాలం నెంబర్ కావాలి. సో దానికి ఇంకో మ్యాచ్ ఇద్దాం. లుకప్ వాల్యూ వచ్చేసి నాకు ఈ సిటీ అనేది, అంటే ఇక్కడ నేను సిటీ అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలమ్స్ ఉన్నాయి కదా, నేమ్, ఏజ్, జెండర్, గ్రేడ్, సిటీ, స్టేట్, మార్క్స్, ఈ కాలమ్స్ అన్నీ ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ క్రియేట్ చేశా. సో ఇది నేను లుకప్ వాల్యూ లాగా తీసుకుంటాను. అంటే ఏ కాలంలో ఉన్న వాల్యూ మనకి కావాలనేది ఒక డ్రాప్ డౌన్ లాగా క్రియేట్ చేశాను, కామా అది ఎక్కడ లుకప్ చేద్దాం అనుకుంటున్నా? ఈ కాలం వాల్యూస్ని లుకప్ చేద్దాం అనుకుంటున్నా. సో ఓన్లీ ఆ కాలం వాల్యూస్ తీసుకున్న 0, ఎగ్జాక్ట్ మ్యాచ్, క్లోజ్ ద బ్రాకెట్. ఇప్పుడు ఇది ఎలా సెర్చ్ చేస్తుందంటే ఇండెక్స్ అనేది B2 నుంచి H51 అంటే ఈ టోటల్ రేంజ్ అనేది ఇచ్చాం. దాని తర్వాత నాకు రో నెంబర్ ఏది కావాలి? డైరెక్ట్గా ఆకాష్ వర్మ అనే అతను ఈ లుకప్ అరేలో అంటే ఈ పర్టికులర్ కాలంలో ఏ రోలో వస్తున్నాడు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4th రోలో వస్తున్నాడు. ఓకే, ఈ 4th రోలో వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆకాష్ వర్మ జెండర్ అనేది మనకి కావాలి.
సో దానికోసం నేనేం చేశా, ఇంకొక డ్రాప్ డౌన్ క్రియేట్ చేశా ఈ లిస్ట్‌తో. అంటే నేమ్, ఏజ్, జెండర్, గ్రేడ్, సిటీ, స్టేట్ ఇలా. సో అప్పుడు యూజర్‌కి ఎలా అంటే ఇప్పుడు ఆకాష్ వర్మదొచ్చింది. స్టూడెంట్ నేమ్ ఇక్కడ ఆకాష్ వర్మ అని సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అతని సిటీ ఏంటి? ఈ డ్రాప్ డౌన్ నుంచి సిటీ అని సెలెక్ట్ చేసుకోగానే సిటీ వచ్చేస్తుంది. స్టేట్ అని సెలెక్ట్ చేసుకోగానే స్టేట్ వస్తుంది. ఎంటర్ చేసి చూపెడతా. ఓకే. సిటీ బెంగుళూరు అని వచ్చింది. ఒకసారి చూద్దాం. ఆకాష్ వర్మ ఓకే. అతని సిటీ ఏంటి? బెంగుళూరు. సో ఇప్పుడు సిటీ నాకు ఇది కాదు. నేను ఏజ్ చూద్దాం అనుకుంటాను. ఏజ్ ప్రెస్ చేస్తే సో ఆటోమేటిక్‌గా మనకి ఏజ్ వచ్చింది. సో ఇలాంటి థింగ్ అనేది మనకు అడ్వాన్స్డ్ లుకప్ అంటే ఇండెక్స్ మ్యాచ్ వాడినప్పుడు మాత్రమే ఇది మనకు ఈజీగా పాసిబుల్ అవుతుంది. సో ఇది మనకు ఇండెక్స్ మ్యాచ్ వాడడం వల్ల యూజ్. సో దీన్ని యూజ్ చేసి మనం అడ్వాన్స్ లుకప్ చేసి ఫార్ములాలో మనకు ఈ ఫార్ములాని వేరే ఫార్ములాస్‌లో వాడడం, లేదు అనుకుంటే ఇదే మన ఫార్ములాని అడ్వాన్స్డ్‌గా మనం యూజ్ చేయడం. సో అది మనకు యూజ్ అవుతుందన్నమాట. ఇండెక్స్ అండ్ మ్యాచ్ అనేది మనకి చాలా 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 మనకి డేటా అనాలిసిస్‌లో మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఒకసారి ఫార్ములాని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇండెక్స్ దీంతో మనం అరే ఇచ్చాం. అరే అంటే రేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కింద వరకు B2 నుంచి H50 వరకు టోటల్ రేంజ్ తీసుకున్నాం. దాని తర్వాత ఇండెక్స్ ఫార్ములా సింటాక్స్ ఏంటి? రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత రో నంబర్ ఇవ్వాలి, కాలమ్ నంబర్ ఇవ్వాలి. సో దీంట్లో రో నంబర్ బదులు మనం ఏమి ఇచ్చాం? మ్యాచ్ ఫార్ములా వాడాం. మ్యాచ్ ఫార్ములా ఏం చేస్తుంది? సెల్ పొజిషన్ అనేది ఎక్కడ ఉందనేది ఇస్తుంది. సో దీంట్లో మ్యాచ్ రో నంబర్ మనం పుల్ చేస్తున్నాం ఒక మ్యాచ్‌లో. ఇంకొక మ్యాచ్‌లో కాలమ్ నంబర్ అనేది పుల్ చేస్తున్నాం. సో ఇండెక్స్ ఫార్ములా సాటిస్ఫై అయిపోయింది. రో నంబర్ వచ్చింది, కాలమ్ నంబర్ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటి డైనమిక్‌గా వస్తుంది. మనం మాన్యువల్‌గా ఇయ్యకుండా డైనమిక్‌గా మనకు వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది ఆటోమేటిక్‌గా. ఇక్కడ ఆకాష్ వర్మ నేను ఇక్కడ ఏజ్ సెలెక్ట్ చేసుకుంటే ఏజ్, జెండర్ ఏది కావాలంటే అతనికి సంబంధించింది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకు వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఇండెక్స్ అండ్ మ్యాచ్ ఫార్ములా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.